హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్. సో ఇవాల్టి వీడియోలో మన మాస్ జాతర మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం. ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు నేను రెండు పార్టులుగా డివైడ్ చేస్తాను. అంటే ఫ్యాన్స్ ఒకవైపు, న్యూట్రల్ ఆడియన్స్ ఒకవైపు. ఫస్ట్ ఫ్యాన్ గురించి, యాజ్ ఎ ఫ్యాన్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, రవితేజ చాలా ఏళ్ల తర్వాత, మీన్స్ రాజా ది గ్రేట్ తర్వాత, క్రాక్లో కూడా అంత సీరియస్గానే చేశాడు. రాజా గ్రేట్ తర్వాత ఇంత జోవియల్గా ఏ మూవీలో అయితే కనపడలేదు. అంత ఫన్నీగా ఏదైతే క్రింజీ జోక్లు అయితే నాకు అనిపించలేదు. సో ఎక్కడ ఫ్యాన్ స్టఫ్ చాలా ఉన్నాయి. సో మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ. సో ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్లో కొద్దో గొప్ప అలాగే కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి. సో ఇది మన ఫ్యాన్స్ కోసం ఉన్న రివ్యూ. ఇంకా నెక్స్ట్ మన న్యూట్రల్ ఆడియన్స్ విషయానికి వచ్చేస్తే, నచ్చలేదే మూవీ అయితే. చాలా ఒక ఫ్లాట్ నరేషన్ వెళ్ళిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. మన ఇబ్రాహిం అయితే అన్ని తీసుకొని పోయినా, ఆయన కొద్ది గొప్ప ఇప్పుడు తెలుగు వచ్చు కాబట్టి ఆయన కూడా కొద్దిగా గొప్ప ఎంజాయ్ చేసి మళ్ళా అట్లా ఇట్లా ఫోన్ చూసుకొని అది ఇది చేస్తూనే ఉన్నాడు. నాకు అర్థమైపోయింది. ఇంకా దాని తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నావు, ఒక ఫ్యాన్గా అలా చెప్పావంటే, ఫ్యాన్గా అయితే నేను ఆయన మూవీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకైతే అంత బోర్ అనిపించలేదు. ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ మీరు ఆయన మూవీని ఎంతగా ఆదరిస్తారో, ఎంతగా ఇచ్చేస్తారో అని మీకు కూడా తెలుసు. ఆయన మూవీ నుంచి మీరేం కోరుకుంటున్నారో అది కూడా నాకు తెలుసు. సో నేనైతే చాలా ఫ్లాట్ నరేషన్, ఇంకా రెఫరెన్సెస్ అయితే కొన్ని న్యాచురల్గా వస్తాయి, ఇంకా కొందాన్ని స్పూన్ ఫీడింగ్ చేసినట్టు ఉంటుంది ఆ మూవీలో. సో హోప్ అది ఓవర్ ద టాప్ కూడా కొన్ని బియాండ్ ద మూమెంట్స్ వెళ్ళిపోతుంటాయి. కొన్ని అవసరం లేదు, ఏమి ఎట్లా వస్తావు ఏమైతే చెప్పేకి అవ్వలేదు. సో ఇది చాలా కష్టమే అర్థగించుకోనికి. ఎందుకంటే ఇప్పటికే 5 ఫ్లాప్లు, ఇది కలిపితే ఇంకా డే 1 కలెక్షన్స్ కూడా ఎంత వచ్చాయి, ఇంకా అప్డేట్ కాలేదు. సో ఐమ్ వెరీ సారీ ఫర్ ద నెగిటివ్ రివ్యూ అనుకున్న ఇక రియాలిటీ రివ్యూనే ఇది ఉంది. ఎందుకంటే నేను ఆన్లైన్ చూసుకొని ఏం చెప్పట్లేదు, మూవీ వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్దామని ఇచ్చేసాను. ఎందుకంటే నిన్న ప్రీమియర్స్ వద్దాం అనుకుంటే నా వర్క్ నుంచి లేట్ అయిపోయింది. సో అందుకే ఈరోజు అంటే November 1 వెళ్ళొచ్చాను. సో దాని తర్వాత ఇంకా మూవీ స్టోరీ ఏమిట్రా అంటే, రైల్వే ఆఫీసరు ఫస్ట్ నుంచి ఒక ఊర్లో ఉంటాడు. నెక్స్ట్ ఆ ఊరికి వెళ్ళి ఆ దందాన్ని ఎలా ఆపుతాడు, హీరోకి విలన్కున్న వచ్చే క్లాష్ ఏంటి, సో అక్కడ నుంచి హీరో ఎలా హీరో విలన్ నుంచి ఎలా గెలిచారు. ఇది చాలా సింపుల్ లైన్, చాలా బేసిక్ లైన్. ఇది చిన్నప్పటి నుంచి 70-80 మూవీలో ఇదే స్టోరీ ఇది లైన్ విన్నారు. ఇక్కడ ఏమైనా డిఫరెంట్గా డిఫరెంట్గా చూపిస్తారంటే ఏం లేదు. సేమ్ ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక డైలాగ్, దెన్ అగైన్ ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక వార్నింగ్ డైలాగ్, ఇంటర్వెల్ బ్యాంక్, నో ట్విస్ట్, నథింగ్. అలాగా వస్తుంది, అలాగ పోతుంది అంతే. సెకండ్ హాఫ్ కూడా లాస్ట్లో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో కానీ దాంట్లో కానీ చెప్పి ఆల్రెడీ ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు. దానిదేం అంత ట్విస్ట్ ఏం లేదు. సో మీరు ఎంజాయ్ చేస్తారు ఆ ఎపిసోడ్ని. ఇంకా దాని తర్వాత వచ్చేసి నాగవంశి గారు మాస్ మూవీస్ కావాలి మనకి, మాస్ మూవీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ చేయాలని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. సో ప్రొసీడ్ అయితే నార్మల్ ఒక పాత బిల్డింగ్కే కొత్త పెయింట్ కొట్టేసి మన దగ్గర చూపించినట్టుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో రవితేజ ఫ్యాన్గా నేను చాలా డిసప్పాయింట్ అయినా. హోప్ నెక్స్ట్ లైనప్లో ఆయన హోప్ ఉండేదే నెక్స్ట్ RT-76 మూవీ. ఆ మూవీ గురించి తర్వాత మాట్లాడదాం. సో నా రేటింగ్ కూడా ఇవ్వను, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినా యాజ్ ఏ రవితేజ ఫ్యాన్. సో హోప్ నెక్స్ట్ మూవీకి ఇది ఇలా అవ్వనివ్వను అని ఆయన మాట ఇచ్చారు. అంటే మాస్ జాతర మూవీలోనే అట్లా ఇచ్చారు. సో ఇది ఇలా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మూవీలో అలా కాకూడదని కోరుకుంటూ నా ఈ మూవీ రివ్యూని ఎండ్ చేసేస్తున్నా. సో ఇవాళ వీడియోలు ఎంత గైస్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా చిన్నపిల్లల ఛానల్ని ఆదరించి మమ్మల్ని పెంచండి. ఇంకా మీకు చిన్న అప్డేట్స్తో పాటు పెద్ద అప్డేట్స్ కూడా ఇచ్చేకి మేము ప్రయత్నం చేస్తాం. సో ఇవాళ వీడియోలు ఎంత గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.